గోదావరి జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయా? నేతల మధ్య ప్రచన్న యుద్ధం సాగుతోందా? జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మార్గాని భరత్ వర్గాలు తగువులతో తన్నులాడుకుంటున్నాయా? పంచాయతీలను పరిష్కరించడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందా? నేతల కుమ్ములాటలతో తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీ బలహీనపడుతోందా? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతల కుమ్ములాటలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారయ్యాయి. కోల్డ్ వార్తో కాలం గడిపేస్తున్నారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రతి విషయాన్ని తెగేదాకా లాగుతున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి సిటీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మార్గాని భరత్ నియమితులయ్యారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు బాధ్యతలు అప్పగించింది. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని పటిష్టపరుస్తారని నాయకత్వం భావిస్తే వేణుగోపాలకృష్ణ, భరత్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకరంటే మరొకరికి గిట్టదు. ఈ ముగ్గురిని నియమించడంపైనే క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు. అలాగే పవర్లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాంటి నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై క్యాడర్ ఆగ్రహంతో ఉంది. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉండగా అక్రమాలకు పాల్పడి అడ్డగోలుగా సంపాదించుకున్నారనే ఆరోపణలతోనే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. అలాంటి వారు ఇప్పుడు పార్టీని ఏం ఉద్ధరిస్తారనే క్వశ్చన్ వస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై వైసీపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో పార్టీని పటిష్టం చేయలేరనే భావన క్యాడర్లో ఉంది. ఈయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ అధ్యక్షుడు భరత్తో పాటు కొందరు వైసీపీ నేతలు డుమ్మా కొట్టారు. వలస నేతగా ముద్రపడిన వేణుగోపాలకృష్ణకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. 2014లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓడిపోయారు. 2019లో రామచంద్రాపురం నుంచి గెలిచిన 2024లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల ముందు అంబేద్కర్ జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వలస వచ్చిన నేతకు ఇక్కడ క్యాడర్లో అంతగా పట్టులేదు. ఈ పరిస్థితుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా నేతలతో విభేదాలు ఉన్న సమయంలో పార్టీని పటిష్టం చేయటం వేణుకు సాధ్యమేనా అనే డౌట్స్ లేకపోలేదు. ఇక 2019లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తన చుట్టూ ఉన్న నలుగురు కోటరీనే నమ్ముకున్న నేత క్యాడర్ను కలుపుకొని పోరు. అలాంటి వ్యక్తితో పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందనే క్వశ్చన్ వస్తోంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా క్యాడర్కు, మార్గాని భరత్ అనుచరులకు మధ్య గత 5 ఏళ్ల నుంచి విభేదాలు ఉన్నాయి. వీటిని చక్కదిద్దేందుకు పార్టీ అధినాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరువురి పోరు పొగరబోతు పోట్లగిత్తలను తలపిస్తోంది. నేతల కుమ్ములాటల మధ్య క్యాడర్ నలిగిపోతోంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటికి పార్టీని పటిష్టపరిచి బలీయమైన శక్తిగా మార్చాలన్నది ఫ్యాన్ పార్టీ పెద్దల ఆలోచన. కానీ ఈ ముగ్గురు నేతల తీరు చూస్తే మాత్రం లక్ష్యం నెరవేరటం అనుమానమే అన్న టాక్ క్యాడర్లో ఉంది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ముగ్గురు నేతలను కూర్చోబెట్టి గ్రూపుల గోల, తగువల పంచాయతీని పరిష్కరించకపోతే పార్టీ పటిష్టత సంగతి దేవుడెరుగు. కనీసం ఉనికి కూడా ఉండకపోవచ్చనే వాదనలు లేకపోలేదు. తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితిని అధిష్టానం ఏ విధంగా సెటరేట్ చేస్తుందో చూడాలి.